హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసేరి టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్లో టీచర్ పోస్టులకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ వైజ్గా పోస్టులు ఏంటి, ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంకా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ స్కూల్లో ఈ యొక్క పోస్టులు అనేవి ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంది. లేదు అంటే www.apsrkpuram.edu.in వెబ్సైట్లో కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా పోస్టుల విషయానికి వస్తే పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులు అనేవి ఉన్నాయండి. వాటిలో సబ్జెక్ట్ వైజ్గా కేటగిరీస్ అనేది చూద్దాం. ముందుగా ఈ యొక్క పోస్టులకి ఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే AWES ఎగ్జామ్ అనేది పాస్ అయ్యారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పి ఇచ్చారండి. AWES అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తుందంట అండి. దాంట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పి ఇచ్చారు. సో ఇంకా పోస్టుల విషయానికి వస్తే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో 3 పోస్టులు ఉన్నాయండి. సబ్జెక్ట్స్ వచ్చేసి బయాలజీ, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్. ఈ మూడిట్లో ఒక్కొక్క పోస్ట్ అనేది ఉందండి. ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పీజీ చేసిన అభ్యర్థులు, అలాగే బీఈడీ లేదా ఎంఈడీ 50% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అర్హులండి. అండ్ టీజీటీలో ఉన్న సబ్జెక్ట్స్ పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్లో 5 పోస్టులు, మ్యాథ్స్లో 1 పోస్టు, హిందీలో 4 పోస్టులు, సైన్స్లో 3 పోస్టులు, సోషల్ సైన్స్లో 2, కంప్యూటర్ సైన్స్లో 1, సాంస్క్రిట్లో 1 పోస్ట్ అండి. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ లేదా ఎంఈడీలో 50% మార్క్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులండి. అలాగే సీటెట్ ఆర్ టెట్లో మినిమం 60% మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని చెప్పించారు. కంప్యూటర్ సైన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీసీ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు లేదా ఏదైనా సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేసి ఏ లెవెల్ కోర్స్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్టుకు అర్హులని, అలాగే సీటెట్లో ఆర్ టెట్లో 60% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పించారు. నెక్స్ట్ వచ్చేసి పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ అండి. ఆల్ సబ్జెక్ట్స్లో 16 పోస్టులు, కంప్యూటర్ సైన్స్లో 1, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో 1, స్పెషల్ ఎడ్యుకేటర్లో 1 అండి. సో సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఈ యొక్క పోస్టులు అనేది ప్రైమరీ క్లాసెస్కి టీచ్ చేసే పోస్టులు అండి. ఇంకా ఈ పోస్టుల క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ ఉండాలండి. 50% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు, అలాగే సీటెట్ ఆర్ టెట్లో 60% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అర్హులండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అలాగే 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బీఎడ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ విత్ ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో సబ్జెక్ట్ కలిగిన లేదా విత్ మినిమం 2 years డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారండి. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఆర్ బీఎడ్ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ 50 మార్క్స్ ఇన్ ఈచ్ ఉన్న వాళ్ళు లేదా ఆర్సీఏ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారండి. నెక్స్ట్ పీఆర్టీ టీచర్స్ ఆల్ సబ్జెక్టులు ఇందులో 6 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టుల క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, అలాగే డిప్లొమా ఆఫ్ మినిమం 2 years డ్యూరేషన్ ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ బీఎడ్ నర్సరీ ఫ్రమ్ ఎనీ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఏజ్ విషయానికి వస్తే ఫ్రెష్ క్యాండిడేట్స్కి బిలో 90 years అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న అభ్యర్థులు అర్హులండి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 40 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగిన వారు, అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది 5 years అంటే గత 10 సంవత్సరాలు 5 years అనేది ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు మాత్రమే ఈ 40 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని చెప్పి ఇచ్చారు. అండ్ ఈ పోస్టులన్నిటికీ కంప్యూటర్ లిటరసీ అనేది ఖచ్చితమని చెప్పి ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులు టీచింగ్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుందని చెప్పి ఇచ్చారు. అది మ్యాండేటరీ అని చెప్పి ఇచ్చారు. అండ్ ప్రిఫరబుల్ క్యాండిడేట్స్ ముందుగా చెప్పుకున్నట్టు AWES OST ఎగ్జామ్ని క్వాలిఫై అయిన అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది సీరియల్ నెంబర్ 1, 2, 3 పోస్టులకి ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుందని చెప్పి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ టెట్లో కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఇచ్చారు. ఒకవేళ నాన్ ఓఎస్టీ ఒక క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే వాళ్ళు 2 years లోపల ఈ ఓఎస్టీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలని చెప్పి ఇచ్చారండి. లేకపోతే టర్మినేషన్ అనేది ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా పోస్టులకి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పి ఆ ఇంటర్వ్యూలు అనేది February 2026లో ఉండబోతుందని చెప్పి ఇచ్చారు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది
మనం ముందుగా చెప్పుకున్నట్లు APSRKpuram.edu.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మరియు నోటిఫికేషన్ 2 నేను పోస్ట్ చేశానండి, అక్కడ చూడొచ్చు. అండ్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుందండి. ఈ డ్రాఫ్ట్ అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం వారి పేరు మీద అనేది మీ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు సపరేట్గా, అంటే ఒకవేళ కొంతమందికి 2 క్వాలిఫికేషన్ ఉంటే సపరేట్గా చేసుకోవాలండి. ఒకటే అప్లికేషన్లో 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి వీలు ఉండదని చెప్పి ఇచ్చారు. ఇంకో పోస్టులకి ఫిబ్రవరి 3, 2026 నాటికి సాయంత్రం 3 గంటల వరకు ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్టర్ పోస్ట్ లేదా బై హ్యాండ్ అనేది ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా పంపించినవి రిజెక్ట్ చేస్తారని చెప్పి ఇచ్చారండి. ఇంకా మీరు సబ్మిట్ చేయాల్సింది వచ్చేసి ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, సికింద్రాబాద్లో 5,56,000 పిన్ కోడ్ అండి. ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ అయినా చేయొచ్చు, లేదా బై హ్యాండ్ అయినా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం అనేది ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ అని చెప్పి కూడా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వస్తే, ముందుగా రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అండ్ ఆ సబ్జెక్ట్ ఏంటో అనేది మెన్షన్ చేయాలి. తర్వాత బిలో AWS OST ఎగ్జామ్ క్వాలిఫై అయితే దానికి సంబంధించిన డేట్ అండ్ ఇయర్ రాయాలి. నెక్స్ట్ PGT, TGT ఆర్ TRT సబ్జెక్ట్ మార్క్స్ కోడ్ అవుట్ ఆఫ్, అంటే ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించింది ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చిందో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. బిలో సి వచ్చేసి CTET ఆర్ STET క్వాలిఫై అయితే దానికి సంబంధించిన డేట్ అండ్ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డి వచ్చేసి కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, BEd ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏది కంప్లీట్ చేస్తే దాని డీటెయిల్స్ రాయాలి. తర్వాత ఎనీ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ NIOS అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఏదన్నా బ్రిడ్జ్ కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. RCI రిజిస్టర్ నెంబర్, ఇది ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేటర్ వాళ్ళకే ఉంటుందండి. వాళ్ళ మాత్రం ఒకవేళ అది ఆ సర్టిఫికేట్ ప్రిఫరబుల్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ యొక్క నెంబర్ అనేది ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించి మనం తీసుకోవాలని చెప్పి ఉన్నాం కదా, దానికి నెంబర్, డేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ బ్యాంక్లో తీసారనేది కూడా ఇవ్వాలి. తర్వాత ఏ స్కూల్లో వుడ్ యూ లైక్ టు వర్క్ అంటే ఒకటే స్కూల్ ఉంది కాబట్టి ఆర్మీ స్కూల్ ఆర్కేపురం, సికింద్రాబాద్ ఇక్కడ అది రాయాల్సి ఉంటుందండి హెచ్లో. తర్వాత 1 పర్సనల్ డేటా వచ్చేసి మీ పేరు, ఈ యొక్క పర్సనల్ డేటా అనేది అని క్యాపిటల్ లెటర్స్లో మీరు రాయాల్సి ఉంటుందండి. నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్, మీ పేరు పూర్తి పేరు రాయాలి. తర్వాత ఫాదర్ ఆర్ మీ యొక్క తండ్రి గారు, లేకుంటే మీ అమ్మగారి పేరు లేదా మీ స్పౌస్ పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 1/4/2026 నాటికి మీ ఏజ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత నేషనాలిటీ, స్టేట్, మీ అడ్రస్ అనేది, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఈమెయిల్ ID అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అండ్ ప్రీవియస్ ఆక్యుపేషన్, ఇప్పుడు మీరు ఒకవేళ వర్క్ చేస్తే ఆ వర్క్ చేస్తున్న వాటి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. లేదు ఇంతకుముందు వర్క్ చేస్తే దాని డీటెయిల్స్ అనేది రాయాలి. ఏ పోస్ట్లో మీరు అంటే డెసిగ్నేషన్ ఏంటి, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ పేరు, అడ్రస్ రాయాలి. తర్వాత మీకు సుపీరియర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ యొక్క డిజిగ్నేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ రాయాలండి, అది వెరిఫికేషన్ కోసం. తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అది దానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత ఎంత శాలరీ అనేది మీరు ఆ పోస్ట్లో తీసుకున్న డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ అండి, సింగిల్, మ్యారీడ్, విడో అని అక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు, అలాగే విడోస్ అయితే వాళ్ళ స్పౌస్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి వాళ్ళ పేరు, ఆక్యుపేషన్, ఒకవేళ ఆర్మీ ఆఫీసర్ అయితే వాళ్ళ ర్యాంక్ అండ్ ఆఫీసర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. పిల్లలు వాళ్ళ ఏజ్ అండ్ జెండర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ రికార్డ్స్ అండి, స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఏమి ఎగ్జామ్స్ రాసారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్, డివిజన్ ఏంటి, పాస్ ఆఫ్ ఇయరింగ్, ఏ సబ్జెక్ట్ చేసుకున్నారు, అండ్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ రాయాలి 4లో. 5th వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రూ కరస్పాండెన్స్ ఆర్ రెగ్యులర్, దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ 5.1 వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే దాని డీటెయిల్స్. నెక్స్ట్ ముందు మనం ఫస్ట్ చూసుకున్న డీటెయిల్స్ ఏనండి, హ్యావ్ యూ కంప్లీటెడ్ BEd, ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత బ్రిడ్జ్ కోర్స్లో ఎన్రోల్ అయ్యిందా అని ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ ప్రిఫర్ చేస్తారు టీచింగ్కి అని చెప్పి ఆ క్లాసెస్ ఏంటి, ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ రాయాలి. తర్వాత మీరు ఏదైనా NCC లేదా స్కౌట్, మ్యూజిక్, ఆర్ట్స్, డ్రామాస్టిక్ ఆర్ ఎనీ అదర్ సచ్ యాక్టివిటీస్లో పాల్గొని దాంట్లో ఏమైనా ర్యాంక్ ఆర్ స్టేటస్, ప్రొఫిషియన్సీ అచీవ్ అయితే వాటి డీటెయిల్స్ అనేది 7లో ఇవ్వాలండి. తర్వాత మెరిట్ స్కాలర్షిప్ ఏమైనా ఉంటే
అంటే దానికి డీటెయిల్స్ అనేది 8లో ఇవ్వాలి. 9 వచ్చేసి లాంగ్వేజెస్ యూ కెన్ రీడ్ అండ్ రైట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. అంటే మీరు చదవగలిగింది, రాయగలిగిన, మాట్లాడగలిగిన లాంగ్వేజెస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. సపోజ్ నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 మాట్లాడగలను అంటే స్పీక్‌లో 3 పేరు రాయండి. రాయడం ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు రాయగలుగుతానంటే ఆ 2 రాయండి. చదవడం మూడిట్లో చదువుతానంటే అలా డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత 10 వచ్చేసి మీరేదైనా బుక్ గాని, ఆర్టికల్ రాస్తే దానికి సంబంధించిన టైటిల్ అండ్ మ్యాగజైన్ దేంట్లో పబ్లిష్ అయిందో దాని డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత 11 వచ్చేసి మీ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ ఎక్స్‌పీరియన్స్ సంబంధించి మీరు ఏ పోస్ట్‌లో వర్క్ చేశారు, అది ఏ స్కూల్ ఆర్ కాలేజ్, ఏం సబ్జెక్టు, ఏ క్లాసెస్ తీసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందా, డీటెయిల్స్ అనేది ఇక్కడ స్పేస్ సరిపోకపోతే ఇంకొక కాపీ అనేది ఇది అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారండి. తర్వాత 12 వచ్చేసి యాప్టిట్యూడ్ అండి. ఏ సబ్జెక్ట్‌ని మీరు టీచ్ చేయడానికి ఎంజాయ్ చేస్తారో అనేది ఆ సబ్జెక్ట్ మెన్షన్ రాయాలి. తర్వాత అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఏం చేయించడానికి మీరు ఎంజాయ్ చేస్తారు ఆ డీటెయిల్స్. తర్వాత కెన్ యూ టేక్ ఇండోర్ అవుట్‌డోర్ గేమ్స్ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అడుగుతున్నారండి. ఇండోర్ గేమ్స్‌కి అయితే ఏవి తీసుకోగలుగుతారు, బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా మీరు రాయాల్సి ఉంటుంది 13లో. అండ్ మీరు ఏ గేమ్‌ని మేజర్‌గా ప్లే ఆడతారు అనేది కూడా అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా రాయండి. 14 వచ్చేసి హెల్త్ అండి. వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ డూ యూ కీప్ అని చెప్పి, డూ యూ నీడ్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ అసిస్టెన్స్ ఫర్ ద డిసీజ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఆర్ యూ డిఫరెంట్‌లీ ఏబుల్ టు గివ్ ద డీటెయిల్స్. ఇలా డీటెయిల్స్ అడిగారండి హెల్త్‌కి. దానికి సంబంధించి మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 15 వచ్చేసి కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండి. మీరు ఏ కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది టీచ్ చేయగలుగుతారో ఆ డీటెయిల్స్ రాయండి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఈ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయాలి. దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఇవ్వాలి. ఇక్కడ పర్సనల్ ల్యాప్‌టాప్ ఉంటే యెస్ అని చెప్పి దానికి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్‌వేర్ దానికి ఏమైనా నాలెడ్జ్ ఉంటే దాని డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత 17 వచ్చేసి అదర్ యాక్టివిటీస్ అండి. మీ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇక్కడ క్వెషన్ అడిగి ఉన్నారు. యూ హ్యావ్ విచ్ యూ బిలీవ్ విల్ బీ వాల్యుబుల్ టు దిస్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి ఇచ్చారు. దానికి సంబంధించి మీ యొక్క ఆలోచనలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళు ఇద్దరు నేమ్స్ అనేది ఇవ్వాలండి రిఫరెన్స్ కోసం, రిలేటివ్స్ కాకుండా ఇతర వ్యక్తులు మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ కోసం అలా ఉంటుంది కదండీ అది. సిఎస్‌బి ఇంటర్వ్యూ ఏమన్నా సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయితే దానికి ఇంటర్వ్యూ ఏమైనా అటెండ్ అయితే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. వచ్చేసి ఇఫ్ అపాయింటెడ్ అంటే నేను ఒకవేళ ఈ యొక్క పోస్ట్‌కి సెలెక్ట్ అయితే నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతానని చెప్పి, అలాగే ఈ యొక్క పోస్ట్‌లకి ట్రాన్స్‌ఫర్ ఇన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్టెడ్ డిస్క్రిట్ లెవెల్ ఈ యొక్క పాయింట్స్‌ని చదివి మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పి ముందుగా చెప్పినట్టు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి. అలాగే ఒకవేళ ఒక పోస్ట్ కాకుండా 2, 3 పోస్ట్‌లకి అప్లై చేయాలనుకుంటే వేరు అప్లికేషన్స్ అనేది ఈచ్ పోస్ట్‌కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా సెపరేట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫిల్ ద నేమ్ ఆఫ్ ఎనీ వన్ స్కూల్ అంటే ఒక స్కూలే ఉంది కాబట్టి థర్డ్ పాయింట్ అనేది ఒకటే స్కూల్ నేమ్ వస్తుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ముందుగా చెప్పుకున్నట్టు బ్లాక్ లెటర్స్‌లో ఇవ్వాల్సి ఉంటుందండి. మీ యొక్క కలర్ ఫోటో, రీసెంట్ ఫోటో అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అటాచ్ 1 అడిషనల్ ఫోటోగ్రాఫ్ విత్ నేమ్. మీ పేరు వస్తుంది కదండీ, ఫోటోగ్రాఫ్ కింద పేరు వస్తుంది కదా, అది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అనేది సెల్ఫ్ అసిస్టేషన్‌తో ఈ యొక్క అప్లికేషన్‌కి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అన్ని వివరాలు పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.